వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు. స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. గురుకుల స్టడీ మెటీరియల్లను పంపిణీ చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. మానవత్వం చాటుకున్న హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ దైత వెంకన్న. ప్రభుత్వం 6 గ్యారంటీల స్కీమ్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న మల్లు లక్ష్మి. ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాలు. శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి. టీఎన్జీఓస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన మారం జగదీశ్వర్. నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందన్న టీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. తపస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. అయోధ్య అన్నదానానికి బియ్యం అందచేయడం నా అదృష్టమన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. శుక్రవారం స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం జిల్లా యువజన క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. శుక్రవారం స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం జిల్లా యువజన క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవన విధానం, ఆయన బోధనలు యువతకు, యావత్ ప్రపంచానికి మార్గదర్శకమని, యువతను చైతన్యపరచుటకు వీరు సూక్తులు అద్భుతంగా ఉత్తేజపరుస్తున్నట్లుగా ఉంటాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గారి మాటలను, సూక్తులను భారతదేశ నేటి యువతకు, రాబోయే తరాలకు అత్యంత స్ఫూర్తినిచ్చే మాటలుగా తీసుకోవచ్చని, యువత మేలుకో, మీ గమ్యం చేరే వరకు ఆగకు, అలుపెరగని ప్రయత్నాలతోనే నీ గెలుపుని నిర్దేశించు అనే వారి మాటలను గుర్తు చేశారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు మాట్లాడుతూ స్వామి వివేకానంద మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ప్రపంచ నలుమూలలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, యువతను చైతన్యపరిచే నావికునిగా పేర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ మేనేజర్ సుమతి, కోఆర్డినేటర్ శివశంకర్, యువజన సంఘాల నాయకులు కరుణ్, వివేరా హోటల్స్ అధినేత వెంకటరెడ్డి, దొడ్డి బాలాజీ, పర్వతారోహకురాలు కుమారి అన్వితారెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివప్రసాద్, సిబ్బంది మురళి, రాజశేఖర్, రేణుక, కైసర్, రేణుక, జయ, సాయిదులు, యువతి, యువకులు, ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు ఉన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద స్వామి వివేకానంద సమితి ఆధ్వర్యంలో 162వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన స్వామి వివేకానంద సమితి ఆధ్వర్యంలో 162వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువత ఎన్ని కష్టాలు ఎదురైనా సరే విజయం సాధించడంలో వెనకడుగు వేయవద్దని అన్నారు. వివేకానంద చిన్న వయసులోనే విదేశాలకు వెళ్లి భారతదేశం ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారని అన్నారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత శక్తివంతమైన భారతదేశ నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.
నేటి యువత దేశ నిర్మాణంలో ముందు నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, ఉపన్యాస, వ్యక్తిత్వ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రామంజులారెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకటరెడ్డి, కౌన్సిలర్ తాహేర్ పాషా, నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్, సుంకర రమేష్, చల్లమల నరసింహ, పెండం చంద్రశేఖర్, పాండు రంగాచారి, కర్ణాటి కిషన్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివే విద్యార్థులకు గురుకుల పరీక్ష రాయడానికి వారికి శుక్రవారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిటియాల మండలం వనిపాకల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివే విద్యార్థులకు గురుకుల పరీక్ష రాయడానికి వారికి శుక్రవారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ గురుకుల విద్యను పేద మధ్యతరగతి కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని, నేడు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలకు గురుకుల విద్య వరమని, 5వ తరగతిలో ప్రవేశం లభించే గురుకుల పాఠశాలలో చేరి గొప్ప చదువులు చదివి జీవితంలో పైకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కౌసల్య, గ్రామ సర్పంచ్ నరసింహలింగమ్మ, పాఠశాల చైర్మన్ మేడి ఉపేందర్, సంస్థ సభ్యులు ఎల్లాచారి, లింగస్వామి, సాయిదులు తదితరులు ఉన్నారు. మతి సిమితం లేని అనాథకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ దైత వెంకన్న. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సుమన్ కంపెనీ సమీపంలో జియో పెట్రోల్ బంక్ పక్కన గత 6 మాసాల నుండి ఏ రాష్ట్రమో, ఏ కన్న తల్లి బిడ్డో, మతిస్థిమితం కోల్పోయిన మానసిక దివ్యాంగుడు, అతనికి నావారనేవారు ఎవరూ లేరు, దిక్కుమొక్కు లేని ఓ అనాథ చెట్టు కింద తలదాచుకున్నాడు. అతనికి మన భాష రావడం లేదు, మనం మాట్లాడేది అతనికి అర్థం కావడం లేదు. పచ్చని చెట్లే అతనికి రక్షణ కవచాలు. ఎవరైనా బాటసార్లు టిఫిన్ కానీ భోజనం కానీ పెడితే తింటున్నాడు. వస్త్రాలు లేవు. అక్కడే ఫ్లెక్సీలు ఒక బస్తా కప్పుకొని ఎండకు ఎండి వానకు తడిచి ప్రస్తుతం చలికాలం చలికి గజగజ వణుకుతూ అక్కడే పడుకుంటున్నాడు. అతను వరి బీజం హైడ్రోసిల్ సమస్యతో తీవ్రమైన నొప్పులతో చాలా బాధపడుతున్నాడు. నాకు సమాచారం తెలిపిన వెంటనే స్పందించిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక కార్యకర్త దైత వెంకన్న, జాజిరెడ్డిగూడెం హోప్ స్వచ్ఛంద సేవా సమితి మండల కోఆర్డినేటర్ దడిపల్లి వెంకట్ అతని వద్దకు వెళ్ళి టిఫిన్, వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఇచ్చి ఎంతో ఆకలితో ఉన్నట్లు పాపం అతనికి టిఫిన్, వాటర్ బాటిల్ ఇవ్వగానే వెంటనే తీసుకుని టిఫిన్ తిని మంచినీళ్ళు తాగాడు. మాకు చాలా బాధ అనిపించింది. అతన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో చేరిక చేసి హైడ్రోసిల్ ఆపరేషన్ చేపించి అనంతరం అనాథ ఆశ్రమంలో చేర్పిస్తామని, అతనికి సహాయం చేయడానికి మా యొక్క హోప్ స్వచ్ఛంద సేవా సమితి కృషి చేస్తుందని, దయచేసి మానవత్వంతో దయార్థ హృదయంతో స్పందించగలరని కోరారు.
ఎవరు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో నిర్వహించిన 5వ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన 5వ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములను తక్షణమే అమలు చేయాలని కోరారు. అభయహస్తం పథకానికి సంబంధించిన డబ్బులు 600 కోట్లు ఎల్ఐసి సంస్థలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి సమభావన సంఘాలలో ఉన్న సభ్యులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారుల బ్యాంకు వివరాలు తీసుకుని డబ్బులు వారి అకౌంట్లో వేస్తామని చెప్పింది, కానీ డబ్బులు వేయలేదని నూతన ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు. గత 9 సంవత్సరాల కాలం నుండి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు గత ప్రభుత్వం ఇవ్వలేదని, నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలన్నారు. కేరళ తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నిత్యావసరాల వస్తువులను పేదలందరికీ పంపిణీ చేయాలని కోరారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు నిత్యకృతమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో 33% మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. 5వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత సమావేశంలో 5వ జిల్లా కమిటీ సభ్యురాళ్ళు జూకంటి విజయలక్ష్మి, మొగిలిచెర్ల రుద్రమ్మ, కుంకి ఆదిలక్ష్మి, అండం నారాయణమ్మ, బచలకూరి మంగమ్మ, పిండిగ నాగమణి, షేక్ కాజాని, దాసరి మంజుల, రమ, ఎలుగురి లక్ష్మి, మమత, భాగ్యమ్మ, కొప్పుల రజిత తదితరులు ఉన్నారు. స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్ మాట్లాడారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా భారతదేశ కీర్తిని, తత్వాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యువ మేధావిగా భారత ఎవరికపై చెరగని ముద్ర వివేకానందుడు అన్నారు. స్వాభిమానం, స్వశక్తితో స్వావలంబన, సుస్థిరతలు సాధ్యమని, పుణ్యభూమి భారతాన్ని నైతిక విలువలతో సగర్వంగా నిలబెట్టి సారథిగా వివేకానందుని మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్, పి రవికుమార్, సత్యనారాయణ, భువన, అనిత, షఫియా, లలిత, కాంతమ్మ, రేణుక, సరిత, అలివేలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక రవీంద్ర నగర్లో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక రవీంద్రనగర్లో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతిసారి సంక్రాంతి ముందు నిర్వహించడం ఆనవాయితీ.
గత 10 సంవత్సరాల నుండి గుడి ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి 3 బహుమతులు అందజేయడం జరుగుతుందని వార్తలు. అనంతరం జగనీ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదూరి మోహన్ రెడ్డి, నంద్యాల వీరబ్రహ్మనాథరెడ్డి, సూరెడ్డి సరస్వతి, బోయినపల్లి పురుషోత్తంరావు, ఐతరాజు శివ, పవన్, సంతూ, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి దేవాలయం ముందు ముగ్గుల కాంపిటీషన్ జరిగింది. ఆ ముగ్గుల పోటీ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి ధన్యవాదాలు. జగని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేశారు. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. जगनी टेक्सटाइल के द्वारा हमें जो गिफ्ट दिया गया है वो हम उसे देख के हम बहुत खुश हो गए और हम चाहते कि और आगे और करते रहे. रंगोली में हमें भी एक प्राइज़ मिला है. తెలంగాణ ముగ్గులు ఫస్ట్ ప్రైజు గిఫ్ట్ మంచి చీర, అమ్మవారు కట్టుకున్న చీరని ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ కూడా, థర్డ్ ప్రైజ్ కూడా, అలా 7 ప్రైజులు ఇచ్చినాము. మంచిగా ఇచ్చినాం, మంచి చీరలు ఇచ్చినాము. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాము. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. మహిళలు మాత్రం ముగ్గులకు మంచిగా పాల్గొంటున్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. రాజస్థాన్ నిలబడనా సత్యం ఏంట్రా వీడియో ఎందుకే వీడియో వస్తలేదు సార్ సార్ రైట్ మేడం విట్టండి. ఓకే ऊपर भी आना देखिए कुछ देखिए అడుగు సంతు ఎన్న పడుతుంది బ్లాక్ కదా టెక్స్టైల్స్ పడాలి మొక్క మీదనే పడుతుంది ఏంటంట ఆయనకి ఫస్ట్ ఆ కవర్ మీద ఫోటో పడాలి ఉంటుంది దానికి. విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో విజయ గణపతి దేవాలయం ప్రాంగణంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా ఇదే సంక్రాంతిని ఉట్టుకొల్పే విధంగా మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇది గత 14 సంవత్సరాల నుంచి కూడా కాలనీవాసులు ఎంతో మాకు సహకరించి దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్ళ సహకారంతో కూడా మేము మహిళలను మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అందరూ ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి ముందు ఎలా చేసుకుంటారో అదేవిధంగా దేవాలయం ముందు కూడా సంవత్సరానికి ఒకరోజు చేసుకోవాలన్న కోరికతోటి మేము కూడా ఈ దేవాలయం ముందు 14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదో మాకు తోచిన విధంగా బహుమతులు దాతల ద్వారా తీసుకొచ్చి ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది. ఇదే విధంగా ఇంకా ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాము. ఈ రవీంద్ర నగర్లో శ్రీ విజయ గణపతి దేవాలయం చైర్మన్ గారు పాదూరి మోహన్ రెడ్డి గారు, సెక్రటరీ వీర బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే కాలనీ మహిళా సోదరిమణులు ఉషారాణి, కరుణ గారు,
వాణి తర్వాత కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ 14 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండగ ముందు ముగ్గులు వేయించి మహిళలతోటి ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటా చాలా బాగా చేశాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 27వ రోజున కుడారై పాయసం నివేదన అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 27వ రోజు కుడారై పాయస నివేదన అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ పాయసం కోసం పట్టణంలోని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. స్వామివారి నివేదన కోసం ఆలయ అర్చకులు కేవలం పాలతోటే ఈ పాయసం ప్రత్యేకంగా తయారు చేసి స్వామికి నివేదించి భక్తులకు వితరణ చేస్తారు. సుమారు 1200 గిన్నెలలో భక్తులకు ప్రసాదాన్ని అందజేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ గిన్నెలు స్వామివారి ముందు కుడారై అనే పేరుతో అలంకరణ చేసి స్వామివారి తిరునామాలుగా తీర్చిదిద్దిన విధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది. భక్తులందరూ ఎంతో క్రమశిక్షణతో ఈ పాయసాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు ధనుర్మాస విశిష్టతను కుడారై పాయస వైభవాన్ని భక్తులకు తెలియపరిచారు. స్వామివారిని అమ్మవారిని ప్రత్యేక పట్టు వస్త్రాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి, వికాస తరంగిణి భక్తులు టిఎస్వి సత్యనారాయణ, బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్, మాధవరావు, మంజుల, సుభాషిణి, అరుణ, సుమాల, ఊర గాయత్రి, ఇరిగి కోటేశ్వరి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం నల్గొండ పట్టణంలోని షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, ఉమెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జీలుగా లయన్స్ క్లబ్ మెంబర్స్ పుష్ప, నాగమణి వ్యవహరించారు. అనంతరం బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జీలుగా లయన్స్ క్లబ్ మెంబర్స్ పుష్ప, నాగమణి వ్యవహరించారు. మొదటి బహుమతి వి రాధిక 10,000 చీర, రెండవ బహుమతి పి హారిక 8,000 చీర, తృతీయ బహుమతి డి లలిత 6,000 చీర, చతుర్థి బహుమతి పి మౌనిక 4,000 చీర బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి మహిళలకు చీర ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా నిర్వహించిన సక్సెస్ చేసిన యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబాని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొప్పు ప్రవీణ్, ఎండి ఇమ్రాన్, సల్మాన్, నాంపల్లి భాగ్య, సంగం కీర్తి, గిరీష్, సజద్, వాజీద్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ₹4,000 దీనికి శారీ కూడా ఉంది. ఇంకా మీ ఫ్యామిలీ మన్నించి వచ్చినందుకు విజయ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడం మేడం చేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు అమ్మలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మంచి సక్సెస్ చేసినందుకు వార్డు ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగానే. ఈ ప్రోగ్రాంలో కొన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాకపోతే అన్నీ మంచిగా ఉన్నాయి, కాకపోతే ఏయో ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా అన్యదా ఏం భావించవద్దు. అందరికి కూడా కన్సల్టేషన్ ప్రైజ్లు కూడా ఇక్కడ పెట్టిరంట వాళ్ళు. కానీ ఎవరు కూడా ఏమి అనుకోకుండా అందరు మంచిగా చేసిర్రు. ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయింది, మంచిగా ఉన్నాయి. కాబట్టి ఆడపడుచులు అందరూ వచ్చి ఒక్కొక్కరుగా ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే అందరూ మహిళలు ఒకే చోట చేరి మరి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఇక్కడే చూపిస్తున్నారు. అందరికి కూడా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఇలాంటి ఈవెంట్స్లో చాలామంది మహిళలు ఇంకా రాలేదు, ఇంకా భారీ ఎత్తున వచ్చి పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఎందుకంటే రంగుల ప్రపంచం ఇక్కడే కనపడుతుంది. అసలు నేను రావద్దు అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. మరి మేడంని కలుసుకోవడము, లక్ష్మీ మేడం, అదేవిధంగా మన బాబా జహాంగీర్ బాబా మరి ఇన్వైట్ చేయడం జరిగింది. వెరీ వెరీ థ్యాంక్ యూ బాబా. మరి ఇలాంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి మహిళలు ఇంకా చాలామంది ముందుకు రావాలి. 30వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ బోర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ జహాంగీర్ గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా ముగ్గులని వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా ఎస్ఐ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వనజ గారు, పుష్ప గారు, అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వీళ్ళ జహాంగీర్ వారి టీమును మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేశారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈరోజు భారతదేశం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి 30వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా వీచేసిన బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ గారికి మరియు రూరల్ మన మహిళా ఎస్ఐ విజయ మేడం గారికి మరియు లయన్స్ క్లబ్ వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ 2 రోజుల వ్యవధిలోనే మేము చెప్పినా చెప్పకున్నా మా వార్డు మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని మమ్మల్ని ఇంతగానం ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాను. నాగమణి మేడం గారి ఈరోజు 31వ వార్డులో పద్మా మేడం గారికి మరియు ఎస్ఐ విజయ గారికి జహాంగీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాలనీలో హౌసింగ్ బోర్డు కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దానికి ఈ కాలనీ మహిళలందరూ పాల్గొని సంక్రాంతి సందర్భించింది కాబట్టి సంక్రాంతి రోజు ఏమైతే చేస్తామో అంటే హరిదాసు వస్తాడు ఆ రోజు తెల్లవారుజామున, తర్వాత చెరుకు గడల్ని మనం ఆ రోజు ఇంట్లోకి తీపిగా తీసుకుంటాం. అదేవిధంగా పాలు పొంగించుకుంటాము, మంటలు వేసుకుంటాము. అదేవిధంగా అవన్నిటికి ఆడపడుచులందరూ పండగకు వస్తారు. ఇవన్నీ ఈరోజు నల్గొండ పట్టణంలో 30వ వార్డులో ముగ్గుల పోటీని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
చీఫ్ గెస్ట్గా బొడ్డుపల్లి లక్ష్మి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగవల్లులు చాలా చక్కగా వేయడం జరిగింది. వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సోలేషన్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం టీఎన్జీఓఎస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం టీఎన్జీఓఎస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, టీఎన్జీఓఎస్ సిటీ యూనిట్ సెక్రటరీ హరికృష్ణ, టీఎన్జీఓఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్, టీఎన్జీఓఎస్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట సార్ వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకట సార్ గారికి కండువాతో అమర్ గారు తొందరగా, అదేవిధంగా లక్ష్మణ గారికి నవీన్, ముజీబ్ గారికి బాబుశంకర్ గారు, సికందర్ ఎలక్షన్స్ అవుతున్నప్పటికీ ఇక్కడ వచ్చినప్పటికి కూడా నామినేషన్ ఫైల్ చేయకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక లెటర్ ఇచ్చేసి ఎలక్షన్స్ లేవు, ఏం లేవు, అయినంతలైనా డిక్లేర్ చేసుకొని అక్కడ పోయి ఎలక్షన్స్ కాలేవు ఏమి. శ్రీకాంత్ గారు అందరి పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రధానంగా ఈ నగర శాఖ క్యాలెండర్ ఆవిష్కరణకు అనేక వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ, అట్లాగే సంఘ పనులు ఉన్నప్పటికీ కూడా నగర శాఖను బ్లెస్ చేయడానికి వచ్చిన మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అన్న మారం జగదీశ్వరరావు గారికి, ఒక తండ్రి లేని పిల్లలకు ఉన్నటువంటి సంఘాన్ని తండ్రి, తల్లి, అన్నయ్య, చెల్లి కాపుడు చూస్తుంటే మన అన్నకు ఆయుర్వేదాలు ఉండాలని చెప్పి మన అందరి జిల్లాల నుంచి మన నుంచి ముప్పై జిల్లాల నుంచి ఆయనకు ఆయుర్వేదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే కష్టాలు పట్టుకు తెలుస్తా ఉంటాయి. ఒక క్యాలెండర్ అందరూ కూడా తెలంగాణ న్యూస్ కేంద్ర సంఘానికి వచ్చి మరీ ఒకసారి మేము నిక్కచ్చిగా తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యమంలో హెచ్ఓడీలు ఎంత ఇబ్బంది పడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా మేము ఎక్కడ కూడా తగ్గేది లేదని ఆ రోజు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మన రాష్ట్రంలో మనకు యూనియన్ సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందరూ విజ్ఞతతో వివరించి మళ్ళీ ఒకసారి నిక్కచ్చిగా పనిచేసే నాయకులకు అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ జిల్లా మీ అందరికీ కూడా మరి అభినందనలు తెలియపరుస్తాను. ఎందుకంటే ఇట్లాంటి చివరిన చేయడానికి కాలు ఉంటుండే, ఎందుకంటే సభ్యులు ఎంతమంది ఇలా సిటీ బంద్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి మొత్తం నిండారు. అంటే సెంటర్ యూనిట్తో సమానంగా మీరు లక్ష్మణ చెప్పిండు, సెంట్రల్ యూనిట్కి అభినవభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే నాకు కార్యవర్గం ఏది ఉంటుంది, నా కార్యవర్గం అంతా జిల్లాలలో ఉంటారు. మరి నాకు దొరికేది అవైలబుల్ ఉండేది ఎవరు, మీరే సెంటర్ యూనిట్లు, మీ డైరెక్టరేట్లో ఉన్న వాళ్ళంతా నాకు కార్యవర్గం, నా సైనికులు మీరు వస్తాం. అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్ గారికి, అలాగే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, మిత్రుడు, యువకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి ముజీబ్ గారికి, అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే ఉమాదేవి గారికి, మిత్రుడు గడ్డం జ్ఞానేశ్వర్ గారు, తెలంగాణ 4వ తరగతి రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి లక్ష్మయ్య గారికి, అలాగే ప్రభాకరణ గారికి, పర్వతాల గారికి, అలాగే మిగతా వేదిక మీద వచ్చినటువంటి మిత్రులు అందరికి కూడా ఈ వరుస ఆ వరుస అన్ని వరుసలకు కూడా నేను తెలంగాణ ఎన్జిఓస్
రంగారెడ్డి జిల్లా నుంచి కూడా నేను మీ అందరికి కూడా శిరస్సు వంచి అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ నగర శాఖ నూతన భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నల్గొండలోని స్థానిక దొడ్డి కొమ్మరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా సమైక్య కార్యదర్శి గత్తపాటి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ హాజరై మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నల్గొండలోని స్థానిక దొడ్డికొమ్మరయ్య భవన్లో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గద్దపాటి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి అనేక మంది నిరుద్యోగులు చనిపోవడానికి కారణమైందన్నారు. సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక కాలయాపన చేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిన నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడంతో స్పందించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం చెందింది. ఈ నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ సంకల్ప సంవత్సరంగా చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పడుతుందన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి అక్రమ్, పాలాది కార్తీక్, కార్లపూడి రాము, అవిశెట్టి కిరణ్, గుండాల నరేష్, నాగయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంది జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్డులో గల వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఆయన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ఆయనదే అన్నారు. ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ కాసం సత్యంజీ మాట్లాడుతూ తన స్వామి వివేకానంద గొప్ప దార్శకుడు, మేధావి అన్నారు. ఆయన చికాగో సర్వమత సమ్మేళనంలో భారతదేశం గొప్పదనాన్ని, హిందూ మతం ప్రాశస్త్యాన్ని ప్రపంచం ముందు ఉంచారన్నారు. భారతదేశ యుగ పురుషుడు అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడలో నడవాలన్నారు. యువశక్తికి నిత్యం ప్రేరణ కలిగించే మహనీయుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలు పొందారు. మనకు కావలసింది బలం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. మీ నరాలను దృఢం చేసుకొని మనకు కావలసిన ఉక్కు నరాలను వజ్ర సంకల్పం. మీ కాళ్ళపై మీరు లేచి నిలబడండి. మనుషులుగా ఎదగండి, లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద యువతను జాగ్రత్తపరిచిన తీరు అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య, ఆర్ఎస్ఎస్ ప్రాంత పర్యావరణ ప్రముఖ్ రామ్రెడ్డి, బండారు ప్రసాద్, కూతురు లక్ష్మారెడ్డి, నరసిరెడ్డి, గోపాల్ రెడ్డి, చక్రధర్, వెంకటయ్య, తులసి, లక్ష్మి, నీరజ, హైమావతి తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రారంభం కానున్న రామ మందిరానికి అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాల బియ్యాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద అందజేసి ర్యాలీగా బియ్యం లారీని అయోధ్యకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రారంభం కానున్న రామ మందిరానికి అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాల బియ్యాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద అందజేసి ర్యాలీగా బియ్యం లారీని అయోధ్యకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమన్నారు. రామ మందిర నిర్మాణానికి పూనుకొని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఉన్న హిందువులు కొలిచేది శ్రీరామున్నే అన్నారు. హిందువుగా పుట్టడం ఈ దేశంలో ప్రతి ఒక్కరి అదృష్టమని అన్నారు. తాను ప్రజాసేవలో ముందు ఉంటానని, శ్రీరామ మందిర ప్రారంభం అన్నదానానికి బియ్యం పంపిణీ చేయడం నా అదృష్టమన్నారు.
ఈ నెల 22న హిందువులకు పెద్ద పండుగ అని ప్రతి ఒక్కరూ అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని దర్శనం చేసుకుని ఆ శ్రీరాముడి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ అధినేత మేళా మహదేవ్, కక్కిరేని చంద్రశేఖర్, పర్వతం శ్రీధర్, మేళా వాసుదేవ్, సింగిరికొండ రవీందర్, ఈగా వెంకటేశ్వర్లు, నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, సవరాల సత్యనారాయణ, పెద్దిరెడ్డి, గణేష్, మీలా వంశీ, పబ్బ ప్రకాష్, మంచాల రంగయ్య, నాగవెల్లి ప్రభాకర్, గుండా శ్రీధర్, రామ్చెర్ల కమలాకర్, బెలిదె శ్రీనివాస్, పబ్బతి వేణుమాధవ్, సోమ అశోక్, కోలాట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, దేవరశెట్టి సత్యనారాయణ, ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమయ్య, రాంబాబు, గజ్జి ఉపేందర్, బచ్చు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హిందూ పండుగ నిర్వహించుకోవాలని చెప్పారు. చాలా పెద్ద హిందూ పండుగ. మన ఇంట్లో ఇవ్వబడినటువంటి పూజ నక్షత్రాలు ఆ రోజు విశేషంగా దేవుడి మందిరంలో ఉంచుకొని 5 దీపాలు వెలిగించి మధ్యాహ్నం పూట ఏదైతే సమయం ఉందో 11 గంటల నుంచి 12:32 భవ్యమైన దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి శుభదినం. ఈరోజు నా అదృష్టమైన రోజు. ఈరోజు పిలవగానే వచ్చినటువంటి నా యొక్క శ్రీరామ భక్తులకు మరియు వేదిక మీద విన్నటువంటి పెద్దలు కక్కిరేని చంద్రశేఖర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. సింగిరికొండ రవీంద్ర గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. పర్వతాల శ్రీధర్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. బ్రహ్మణపల్లి మురళి గారికి కూడా మా యొక్క వందనాలు. మీలా వంశీ గారికి కూడా మా యొక్క ఆశీస్సులు, మా యొక్క శుభాకాంక్షలు. మంచాల రంగయ్య గారికి మరియు వెంకటేశ్వర గారికి, ఈగ వెంకటేశ్వర గారికి మరియు మా అన్నయ్య ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమయ్య వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. కోటమిల్లి అనిత గారికి, మా యొక్క చెల్లెలు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. మరియు పెద్దలు గౌరవనీయులు పెద్దరెడ్డి గణేష్ గారు కూడా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పిల్లగారిని వచ్చినందుకు మా ముందున్నటువంటి అక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు, అక్క చెల్లెలు, ఒక తమ్ముడు అందరూ కూడా పిలువగానే ఇంత గొప్ప సంఖ్యలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా అక్కడ వచ్చే భక్తులందరికీ అన్నదానం చేయాలనేది నా అదృష్టాన్ని కల్పించిన శ్రీరామచంద్ర ప్రభువుకి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ 22వ తారీఖు నాడు జరగబోయే శ్రీరామ మందిరాన్ని ఏదో ఒకరోజు దర్శించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆహ్వానం మన్నించి జిల్లా నుండి వచ్చినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున నా యొక్క పాదాభి వందనాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇప్పుడు మరియు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ఈ 200 క్వింటాల బియ్యానికి మనం స్వాగతం పలికి మన అయోధ్యకు అందరి చేతితోటి మనం దేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ లారీని పంపిద్దామని ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో దాసరి పాండు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో దాసరి పాండు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. రోజుకో చట్టం, పూటకో నిబంధనతో శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల సంఘటిత శక్తిని విచ్ఛిన్నం చేస్తూ కార్మిక పోరాటాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. మతం పేరుతో కార్మిక వర్గంలో సైతం విభజన తెస్తూ రాజ్యాంగ విలువల్ని కాలరాస్తుందన్నారు. నూతన మోటార్ వెహికల్ చట్టం ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అయోధ్య పేరుతో మత రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబించే ప్రజాస్వామిక కార్మిక మతోన్మాద నియంతృత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే నిరసనలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగి సోములు, సహాయ కార్యదర్శులు బోడ భాగ్య, మాయకృష్ణ, జిల్లా నాయకులు ఆదిమూలం నందీశ్వర్, బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహంగీర్, బత్తుల దాసు, గడ్డం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు. స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. గురుకుల స్టడీ మెటీరియల్లను పంపిణీ చేసిన స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. మానవత్వం చాటుకున్న హోప్ స్వచ్ఛంద సేవ సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ దాయిగా వెంకన్న. ప్రభుత్వం 6 గ్యారంటీల స్కీమ్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న మల్లు లక్ష్మి. ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాలు. శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి. టీఎన్జీఓస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన మారం జగదీశ్వర్. నిరుద్యోగులకు న్యాయం చేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందన్న టీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. తపస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. అయోధ్య అన్నదానానికి బియ్యం అందచేయడం నా అదృష్టమన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.